హాయ్ ఫ్రెండ్స్, సోషల్ 213 తెలంగాణ ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ రాసే వాళ్ళకి సోషల్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూపెడుతుంది చూడండి. సెక్షన్ 1లో మీకు ఆన్సర్ ఎనీ 6 ఇస్తాడు. 3 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా 6 3 18. సెక్షన్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఆన్సర్ ఎనీ 5 ఇస్తాడు. 6 5 30 మార్క్స్. కమింగ్ టు సెక్షన్ 3 మీకు ఆన్సర్ ఎనీ 4 ఇస్తాడు. 4 into 8 మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 32 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ 60 70 80 మార్క్స్ మెయిన్ పేపర్ అమ్మ. జూమ్ చేసి చూపెట్టాడు కొంచెం. పార్ట్ ఏ ఇది 80 మార్క్స్. అలాగే పార్ట్ బి మీకు 20 మార్క్స్ ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో మీకు 3 మార్క్ క్వశ్చన్ చెప్పాను. ఇప్పుడు కొన్ని 5 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను వినండి. ఆ 5 మార్క్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా. అంటే మన మ్యాప్లో లొకేషన్ ఆఫ్ ఇండియా అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా. సో లొకేషన్ ఆఫ్ ఇండియా అనగానే చూడండి, the India mainland extends between 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north latitude. It extends from 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east longitude. అంటే మీకు లొకేషన్ అనగానే మీరు ఖచ్చితంగా ఏం రాయాలంటే లాటిట్యూడ్స్ గురించి రాయాలి, అలాగే లాంగిట్యూడ్స్ గురించి రాయాలి కంపల్సరీ. ఒకటి మర్చిపోకండి, లొకేషన్ ఆఫ్ ఇండియా అడగానే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మీకు మోడల్ పేపర్లో క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. సో లాటిట్యూడ్స్కి వెళ్తే 8 degrees 4 minutes నుంచి 37 degrees 6 minutes దాకా. అలాగే కమింగ్ టు లాంగిట్యూడ్స్ 68 degrees 7 minutes నుంచి 86 degrees 97 degrees 25 minutes. ఇది ఫస్ట్ మనకి, ఎందుకంటే లొకేషన్ అనేది గ్లోబ్లో మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూస్తాము. తర్వాత ద నార్థన్ సౌత్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 3214 kilometers. ద ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 2933 kilometers. మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత ఈ డివైడ్ ద కంట్రీ ఇంటూ ఆల్మోస్ట్ 2 parts ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇవన్నీ మీరు రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డిస్క్రైబ్ ద డిఫరెంట్ ప్రొటెస్ట్ ఇన్ తెలంగాణ మూమెంట్. ప్రొటెస్ట్ ఇన్ తెలంగాణ మూమెంట్. సో మీకు అందరికి తెలిసిందే తెలంగాణ ఉద్యమంలో రకరకాల మూమెంట్స్ జరిగినాయి. ఎటువంటివి అవి? సో ఇక్కడ పెన్ డౌన్ ఒకటి, తర్వాత ఈ జేఏసీ ఫామ్ కావడం, జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ కావడము, అన్ని రకాల జాయింట్ యాక్షన్ కమిటీస్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని మెయిన్ అదొకటి ఫామ్ కావడం. వీళ్ళు ఏం చేసిరంటే కొన్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ పైన, సకల జనుల సమ్మె, సాగరహారం, సంసద్ యాత్ర, చెలో అసెంబ్లీ, జైల్ బరో, ధూమ్ధామ్ కార్యక్రమాలు, బతుకమ్మ కార్యక్రమాలు, బోనాల ప్రొసెషన్స్, క్యాండిల్ లైట్ ర్యాలీస్, అలాగే ఇట్లాంటి చాలా చేసిరన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇటువంటి ప్రొటెస్ట్ చేయడానికి రాస్తే మీకు దాదాపుగా 5 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఒకటి మీరు ఏం చెప్పొచ్చు అంటే వివిధ రకాల జేఏసీ ఫామ్ అని కూడా మీరు రాయొచ్చు. సో ఇది 5 మార్క్స్కి వస్తుందండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్. సో మీకు అందరూ తెలిసింది వాట్ ఈజ్ మైగ్రేషన్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడం వల్ల దాని అడ్వాంటేజెస్ ఏంటని అడుగుతాడు. మీ అందరికి తెలిసిందే, ఇవాళ రేపు ఊర్లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తాడు, కొంచెం పెద్దగా అయిన తర్వాత సిటీకి వస్తాడు. సిటీకి వచ్చేసి పైసలు సంపాదించుకొని ఇక్కడ ఇల్లు కొట్టుకుంటాడు. సో ఈజ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ వరంగల్ టు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ తూప్రాన్ టు హైదరాబాద్. దానివల్ల ఆయన మొత్తం స్థిర నివాసం హైదరాబాద్లో సెటిల్ అవుతుంది. సో హయ్యర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయి, తర్వాత హయ్యర్ జాబ్స్ వస్తాయి, తర్వాత ఆయన పర్చేసింగ్ కేపబిలిటీ పెరుగుతుంది, స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇది మైగ్రేషన్ గురించి. తర్వాత వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? సో మీకు అందరూ తెలిసిందే, ప్రైవేటైజేషన్ చాలా కంపెనీస్ ఇవాళ ప్రైవేట్ అవుతూ ఉన్నాయి. మీకు అందరు తెలిసిందే, ఎన్నో కంపెనీస్ ఇప్పుడు తీసేసి ప్రైవేట్ అవుతున్నాయి. అందులో ద ప్రైవేట్ సెక్టార్స్ గివ్ ప్రియారిటీ టు ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో రైలు ఉంది, అది గవర్నమెంట్ నడిపేది కాదు, ఎల్ఎన్టీ సంస్థ ప్రైవేట్గా నడుపుతుంది కాబట్టి అంత నీట్గా మనకి మెట్రో నడుస్తుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బి క్రియేటెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్.
ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ హాజ్ ఇంక్రీజ్డ్, రోడ్ కన్స్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ కోసం వస్తుంది. అండ్ లాస్ట్ వన్ మీకు 5 మార్క్స్లలో 5 చెప్తున్నానండి. రైట్ అబౌట్ ద ఇండియన్ జుడిషియరీ సిస్టమ్. సో మీ అందరికి తెలిసిందే మన ఇండియన్ జుడిషియరీ సిస్టమ్ అంటే కోర్టులు. సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎస్టాబ్లిష్ అన్ ఇంటగ్రేటెడ్ జుడిషియల్ సిస్టమ్. మన జుడిషియల్ సిస్టమ్ ఎట్లుంటుంది? హైయెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. ఇది సుప్రీం కోర్ట్ ఇండియాకు ఉంటుంది. ఎవ్రీ స్టేట్ హ్యాస్ వాట్ కోర్ట్స్ హియర్? హై కోర్ట్స్. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. దాని తర్వాత ఏమైతే హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ నుంచి మళ్ళీ సింగిల్ బెంచ్ కోర్ట్స్ కూడా మనకు ఉంటాయి. అట్ ద టాప్ ఆఫ్ ద హైయార్చీ ద సుప్రీం కోర్ట్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ప్రమోటింగ్ ద జస్టిస్ టు ఆల్ ద పీపుల్. అంటే కామన్ సిటిజన్ కూడా మన ఇండియన్ జుడిషియల్ సిస్టంలో జస్టిస్ రావాలని చెప్పేసి కోరుకుంటాము. సో ఇది మనకి 5 మార్క్ క్వశ్చన్స్. సో నేను కొన్ని చెప్తా ఉంటాను, చాలా టైం ఉంది మీకు. సో నేను చెప్పిన నోట్ డౌన్ చేసుకోండి. ఈ 5 మార్క్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 5లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 2025 ఎగ్జామ్కి వస్తుంది. సో ఈ సోషల్ 5 మార్క్ క్వశ్చన్స్ ఇవి మీరు చూసుకోవచ్చు. 5 రాయాల్సి వస్తుంది మార్క్స్. సో సోషల్ పేపర్ ప్రిపేర్ చేయడం చాలా ఇష్టం. సో అందరూ కూడా ఈ మోడల్ పేపర్ కొనుక్కోండి. ఈ మోడల్ పేపర్లోనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో సోషల్లో మనం లాస్ట్ వీడియో 3 మార్క్స్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇది 5 మార్క్స్ అండి. సో నోట్ డౌన్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన ఆన్సర్స్ కావాలి అనుకుంటే మీకు బ్రిలియంట్ సిరీస్లో మోడల్ పేపర్లో ఈ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో సోషల్లో మళ్ళీ ఇంకొన్ని 3 మార్క్స్ ఇంకొన్ని 5 మార్క్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.